హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈనాటి లైఫ్ లెసన్స్ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి. అంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, తన లైఫ్ అనేది చాలా అందంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి అని. అలా ఉండాలి అంటే ఏ ఫార్ములా వాడాలి, ఏ ఫార్ములా వాడితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అలాగే సైకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ కవిత అజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐమ్ ఫైన్. సో లైఫ్ లెసన్స్ అనే కార్యక్రమంలో ప్రతిసారి కూడా ప్రతి ఎపిసోడ్లో చాలా డిస్కస్ చేస్తున్నాం మనం. మరి ఈనాటి కార్యక్రమంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు తన లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా లీడ్ చేయాలి, ఉండాలి అనేసి అని. మరి దానికి ఒక ఫార్ములా ఉంది అన్నారు. అసలు ఆ ఫార్ములా ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి లైఫ్ని? సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. అది ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ బ్యూటిఫుల్. అది మన చేతుల్లో ఉంటుంది. అంటే మన లైఫ్ని బ్యూటిఫుల్గా మలుచుకోగలగడం అనేది ప్రతి ఒక్కరికి పాసిబులే. సో దానికి నేను ఒక 4L ఫార్ములా చెప్తాను. 4L ఫార్ములా. 4Ls. ఓకే. అందులో లవ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా. అది లేనిది లైఫ్ లేదు కదా. యా, ఫస్ట్ L ఈజ్ లవ్. లవ్లో ఫస్ట్ ఒకటి చాలామంది మిస్ అయ్యేది ఏంటి అంటే సెల్ఫ్ లవ్. అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఇష్టపడడం. చాలా సందర్భాల్లో మనల్ని మనం ఇన్ఫీరియర్గా చూసుకుంటూ ఉంటాం. అవతల వ్యక్తిని చూసి నేను తక్కువేమో, నాకు ఈ స్కిల్స్ లేవేమో అన్న ఒక ఇన్ఫీరియారిటీతో మనం చాలా సందర్భాల్లో ముందుకు అడిగేయలేకుండా ఉంటాం. సో అలా కావాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనపైన మనకు ఒక గౌరవం ఉంటుంది. ఓకే. దాన్ని వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. దాన్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ ఎక్సర్సైజ్, మిర్రర్ ఎక్సర్సైజ్ అని నేను చెప్తుంటాను. రాత్రి పడుకునే ముందే ఒక 2 minutes మనల్ని మనం చూసుకోవడం, అద్దంలో చూసుకొని సెల్ఫ్ అఫర్మేషన్స్. ఎస్, యు ఆర్ గుడ్, యు ఆర్ క్వైట్ గుడ్, యూ కెన్ కంపీట్ విత్ ఎనీవన్. అలా పాజిటివ్ అఫర్మేషన్స్ మనకి మనం చెప్పుకున్నప్పుడు మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఓకే. యా, ఆఫ్టర్ దట్ బీయింగ్ ఎంపథెటిక్. అంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు అవతల వ్యక్తిని కూడా మనలాగే చూడగలుగుతాం. నాకు ఈ కష్టం వచ్చినప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డాను, సేమ్ కష్టం అవతల వ్యక్తికి వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని అలాగే అర్థం చేసుకుంటాం. అంటే పుట్టింగ్ అవర్ లెగ్స్ ఇంటూ అదర్ షూస్. వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఇంట్లో ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, ఒక చిన్న పొరపాటు చేస్తే ఎందుకు చేశారు అని విసుక్కోకుండా వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు మనకి అక్కడ ఇష్యూ నో కాన్ఫ్లిక్ట్ కదా. అప్పుడు లైఫ్ బ్యూటిఫులే కదండి. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్. ఓకే. సెకండ్ L ఏంటి? యా, ఎప్పుడైతే లవ్ మనల్ని మనం ప్రేమించుకుంటూ అవతల వాళ్ళని ప్రేమిస్తూ మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమించినప్పుడు లీవింగ్, అంటే మనలో ఉన్న నెగిటివ్స్ని వదిలేస్తూ అవతల వ్యక్తిలో ఉన్న నెగిటివ్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, గాట్ ఇట్. యా, అంటే లీవింగ్ అంటే మనలో చాలా నెగిటివ్స్ ఉంటాయండి. బద్ధకం, రేపు ప్రొద్దునే 5 o'clockకి లేస్తాను, వాక్కి వెళ్తాను అనుకుంటాం, అలారం పెడతాం, మళ్ళీ అలారం స్టాప్ చేసి మళ్ళీ పడుకుంటాం. అంటే మన ఒక లైఫ్ బ్యూటిఫుల్గా మలుచుకునే క్రమంలో సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా, ఈజ్ ఇట్ నాట్? సో మనలో ఉన్న నెగిటివ్స్ని, బద్ధకం కావచ్చు, కోపం కావచ్చు, అగ్రెసివ్నెస్ అంటాం, ఇంకా ఏంటంటాం జెలస్ ఫీలింగ్. ఎవరైనా కాస్త మంచిగా అనిపిస్తే, వాళ్ళు ఒక మంచి ఎక్స్పెన్సివ్ కార్ కొంటే, మొబైల్ కొంటే, అంటే నాకు లేదే అన్న ఒక ఫీలింగ్ ఎక్కడో మనకి చివుక్కుమంటుంది. దానివల్ల మనకి స్ట్రెస్, దానివల్ల మనం మన లైఫ్ని బ్యూటిఫుల్గా లీడ్ చేయలేం. సో మనలో ఉన్న నెగిటివ్స్ని మెల్లిమెల్లిగా వదిలేస్తూ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎదుటి వాళ్ళ నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం. ఓకే. సో చిన్నవే ఉంటాయి. మనం మనలాగే షార్ప్గా, మనలాగే అటెంటివ్గా అవతల వ్యక్తి ఉండాలని లేదు మోస్ట్ ఆఫ్ ద టైం. దానివల్ల అవతల వ్యక్తికి నేను చెప్పింది అర్థం కావట్లేదు, ఎంతకీ అర్థం చేసుకోరు అన్న ఒక దాంట్లో కూడా మనం వాళ్ళని ఎక్కువగా ప్రేమించలేకపోతూ ఉంటాం. యా, సో లీవింగ్ నెగిటివ్స్, మన నెగిటివ్స్ని అవతల వాళ్ళ నెగిటివ్స్ని కూడా మనం వదిలేస్తూ, అంటే ఓకే 10 సార్లు మనకు హెల్ప్ చేశారు,
ఒక్కసారి మనకు హెల్ప్ చేయకపోతే ఏదో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అని వాళ్ళ తప్పుని మనం వదిలేసామనుకోండి, వాళ్ళతో మనం హ్యాపీగా ఉంటాం. అవును. ఈజ్ ఇట్ నాట్? Yes. అంటే ఈగోయిస్టిక్గా ఉండకుండా, అంటే ఆ సిచ్యువేషన్లో రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. మన ఈగోని వదిలిపెట్టేస్తే, మన బంధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. తద్వారా వాళ్ళ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీ షుడ్ బి లైక్ వైఫై, నాట్ ద మొబైల్ డేటా. అంటే మనం ఎక్కడున్నా కూడా స్ప్రెడ్ చేయగలగాలి, ఆ లవ్ని స్ప్రెడ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఎల్, ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, ఇతరులను ప్రేమిస్తున్నాం, ఆ క్రమంలో మనలో ఉన్న నెగిటివ్స్ని వదిలిపెడుతున్నాం, అవతల వ్యక్తుల్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. అవును. ఆఫ్టర్ దట్ లెర్నింగ్. ఓకే, థర్డ్ ఎల్ ఈజ్ లెర్నింగ్. నేర్చుకోవడం. మన లెర్నింగ్ స్టార్ట్స్ వెన్ వి వర్ ఇన్ ద వూమ్, అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది మన లెర్నింగ్. అవును. అది ఎప్పటికి ఎండ్ అవ్వాలి? మన టామ్లోకి వెళ్ళినప్పుడు. అంటే వీఆర్ ఎవర్ లెర్నర్స్, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనం లైఫ్ని బ్యూటిఫుల్గా లీడ్ చేయగలుగుతాం. సో నాకేంటి, నేను ఒక ప్రొఫెసర్ని, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక డాక్టర్ని అయిపోయినా, ఇంకా నేను కొత్తగా నేర్చుకునేది ఏంటి అంటే, వెన్ వీఆర్ రెడీ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎనీవన్, ఒక చిన్న వాళ్ళ దగ్గర కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, అబ్జర్వేషన్ చేస్తూ నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా మనం పెట్టుకున్నట్లయితే, అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎల్ ఈజ్ లవ్, లవింగ్ అవర్ సెల్ఫ్. సెకండ్ ఎల్ ఈజ్ లీవింగ్ నెగిటివ్ థాట్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ థర్డ్ ఎల్ ఈజ్ లెర్నింగ్, నేర్చుకుంటూనే ఉంటాం. సో దట్స్ నెవర్ ఎండ్స్ ప్రాసెస్. ఏది అంటే లెర్నింగ్. అండ్ వాట్ ఈస్ ద ఫోర్త్ ఎల్? ఇవన్నీ కలిపితే వచ్చేది లివింగ్ అండి. వావ్, ఓకే. జీవితాన్ని ఆస్వాదించడం. ఓకే, మనం ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని, గిరిగీసుకొని, లిమిటేషన్స్ పెట్టుకొని, నేను ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉంటాను, 10 మందిలో మాట్లాడితే భయం, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మనకి నచ్చినట్టుగా అస్సలు ఉండవు. వీళ్ళ లైఫ్ని వీళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఏం చేసినా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమని అంటారేమో, అంటారు అన్నది వేరే విషయం. వీళ్ళే ముందు ఫీల్ అవుతారు, ఏమన్నా చేస్తే వీళ్ళు అంటారేమో అని. ఇక్కడ నేను ఒక 2 వేస్ ఆఫ్ లైఫ్, అంటే మనం లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అంటే, ఒక 2 దారులు. అంటే మనం కొంతమంది ఒకలా ఉంటాం, కొంతమంది ఒకలా ఉంటాం. ఏంటంటే కొంతమందికి నథింగ్ ఈజ్ మిరాకిల్, ఏమి వచ్చినా ఏమి రాకున్నా కూడా పెద్దగా సంతోషపడరు. ఏదో జరుగుతుంది లైఫ్లో, అలా వెళ్ళిపోతూ డేస్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. బట్ వేర్ యాజ్ కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ మిరాకిల్, ప్రతిదాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉంటారు, ప్రతి ఒక్కరితో కలిసిపోయి ఉంటారు, మమేకం అయిపోతూ ఉంటారు. సో లైఫ్ అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఉంటామో లేదో తెలియదు కదా. సో ఉన్న ఈ లైఫ్ని, ప్రతి మూమెంట్ని కనుక మనం ఎంజాయ్ చేసినట్లయితే మనం హ్యాపీగా ఉంటాం. అండ్ మనం హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదండి. సో ఈ 4Ls కనుక, ఈ 4L ఫార్ములా కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మన లైఫ్ని బ్యూటిఫుల్ చేసుకోగలుగుతాం. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ అవర్ థాట్స్ అన్నమాట. ఎస్, అబ్సల్యూట్లీ. కవిత గారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉండాలి. వాళ్ళకి అది అంటే ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటారు. తన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే ఫస్ట్ తనేం చేయాలని చెప్పేసి నేను ఆలోచించాను. ఇంకొకటి నేను ఒకటి మిస్ అయ్యానండి. లివింగ్లో మనం ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాము. నువ్వు నాకేమో హెల్ప్ చేస్తావు అని ఎప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాం, అక్కడ వీళ్ళు చాలా మంచి భోజనాలు పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకా గ్రాండ్గా పెళ్లి చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు చాలా మనకి అన్ని ప్రేమగా వడ్డిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అక్కడ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏముండొచ్చు, వాళ్ళు బిజీలో ఉండొచ్చు, ఇంకేదైనా వర్క్లో ఉండొచ్చు, మనల్ని సరిగా ట్రీట్ చేయలేకపోవచ్చు కదా. సో ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేస్తుంటామో పనులు, వ్యక్తులతో కానీ మనం చేసే పనులు కానీ, అప్పుడు మనం మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోయాం అనుకోండి, అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ వెన్ యూ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, వెన్ యూ యాక్సెప్ట్ ద పర్సన్ యాజ్ ఇట్ ఈజ్, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు ఆ సిచ్యువేషన్తో కానీ, ఆ ఎక్స్పీరియన్స్తో కానీ, ఆ పర్సన్తో కానీ. సో లివింగ్లో కూడా ఇది కూడా అంటే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ప్రతి వ్యక్తి నుంచి కానీ, ప్రతి సిచ్యువేషన్ నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకెళ్తే అంత హ్యాపీస్. ఎస్, మీరు చెప్తుంటే నేను ఒక సోషల్ మీడియాలో ఎక్కడ చదివినా గుర్తులు కానీ ఒక దగ్గర చదువు ఏంటి అంటే,
హూ హర్ట్స్ యూ అంటే మై ఎక్స్పెక్టేషన్స్, మై ఓన్ ఎక్స్పెక్టేషన్స్. ఎస్ హూ హర్ట్స్ యూ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ నన్ను హర్ట్ చేస్తున్నాయి, ఎవరు ఏమో ఎవరు ఏం చేయట్లేదు, చేయరు కూడా. అంటే మనం బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం హర్ట్ అయిపోతాం. ఎస్, అబ్సల్యూట్లీ అండి. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే ఎవరో ఏదో వస్తే జరుగుతుంది నా లైఫ్, ఎవరైనా వస్తే నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనుకుంటారు. కానీ అది కాదు. తన లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలంటే తను అనేది ఏం చేయాలి, ఫస్ట్ తనకు తను మార్చుకుంటే, తనకు తను చేంజ్ అవుతూ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా నిజంగా ఉంటుందని చెప్పేసి సింపుల్గా 4L ఫార్ములాతో చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ కవిత గారు. ఓకే అండి. సో వీఆర్ చూసారు కదా ఇవాల్టి లైఫ్ లెసన్స్ కార్యక్రమంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు కదా. అంటే బ్యూటిఫుల్ లైఫ్ కావాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి ఫార్ములా మనం ఫాలో అవుతాయి అదేంటో తెలుసుకున్నారు కదా. సో మరి మీరందరూ కూడా ఆ 4L ఫార్ములాని పాటిస్తారు, ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.